చట్టం తన పని తాను చేసుకుపోతుంటే ఎలా ఉంటుందో బహుశా తమ దాకా వస్తే గానీ తెలియదనుకుంటా. ఇచ్చిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ దాకా వెళ్ళి కేసు రిజిస్టర్ అయి ఆ నోటీస్ ఇంటి వరకు వస్తే తప్ప చట్టం తాలూకు పవర్ తెలియదేమో. అదే జరిగింది జంతర్ మంతర్లో కొంతమంది ఆందోళనకారుల విషయంలో. నీట్ పేపర్ లీక్ పై 3 డిమాండ్లతో రోడ్లపైకి వచ్చి మధ్యలో ప్రధాని మోదీ పైన, చనిపోయిన మోదీ తల్లి పైన కూడా అకారణంగా అత్యంత అసభ్యంగా మాట్లాడారు. ఆ మాటలకి తనకు కూడా కన్నీళ్ళు వచ్చాయన్నారు పవన్ కళ్యాణ్. కట్ చేస్తే అలా తిట్టిన నోళ్ల నుంచి మళ్ళీ క్షమాపణలు వస్తున్నాయి. మరి నెక్స్ట్ ఏంటి? బుడుకు రక్తం కదా, ఆవేశంలో అలాగే మాట్లాడతారు. తప్పొప్పులు తెలియవు. అందులోనూ చుట్టూ ఆందోళన వాతావరణం ఉన్నప్పుడు ఉండే వైబ్ వేరేలా ఉంటుంది. అలాంటప్పుడు వచ్చే మాటలు కూడా అలాగే ఉంటాయి. సో అదే టెంపోలో కొన్ని మాటలు వచ్చాయి. రుచికా సింగ్ నోటి నుంచి వచ్చాయి ఈ మాటలు. उठ जाओ भाई, उठ जाओ प्लीज, हम भीख मांग रहे भाई, उठ जाओ, निकल जाओ, इस लॉट नीचे से निकल जाओ, और जो घुसा हुआ है मेलोडी के अंदर निकल जाओ. చెప్పాలంటే అత్యంత అసభ్యంగానే ఉన్నాయి రుచికా సింగ్ మాటలు. ఒక రకంగా చేస్తోన్న ఆందోళనకి, ఆ సందర్భానికి రుచికా సింగ్ మాటలకి సంబంధమే లేదు. మరీ బీప్లు వేయాల్సిన పరిస్థితి. దీంతో ఎవరో కంప్లైంట్ చేశారు. రెచ్చగొట్టేలా మాట్లాడడమే కాదు, ఆ మాటలకు అల్లర్లు జరిగే అవకాశం కూడా ఉందంటూ రుచికా సింగ్ పై ఫిర్యాదు చేశారు. కేసు రిజిస్టర్ అయింది. ఆ తర్వాతే రుచికాకు తత్వం బోధపడింది. తాను చేసింది తప్పేనంటూ రుచికా సింగ్ నుంచి ఓ వీడియో బయటకు వచ్చింది. मैं भी मात्र 15 साल की हूँ. मैंने जो करा माफ़ी के लायक नहीं था. मैंने बहुत गंदी चीज़ें बोली है, बट ये मेरी पहली और आखिरी गलती होगी. इसके बाद मैं ऐसा कुछ नहीं करूँगी और ना ही वो चीज़ मैंने कभी पोस्ट की थी. मैं पूरे देश से माफ़ी मांगती हूँ. मैं इतनी शर्मिंदा हूँ, मैं अपनी नज़र भी नहीं उठा पा रही हूँ. मैं सबसे माफ़ी मांग रही हूँ, मुझे प्लीज़ माफ़ कर दीजिए प्लीज़. నెక్స్ట్ శ్రద్ధా సింగ్. జంతర్ మంతర్ దగ్గర అల్లర్లను అదుపు చేయడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను రంగంలో దించారు. వాళ్ల డ్రెస్ ఉండేది బ్లూ కలర్ లో. ఆ టైంలో శ్రద్ధా సింగ్ వేసుకున్నది రెడ్ కలర్ టాప్. ఆ మైండ్ కి ఏం తట్టిందో గానీ ఓ టాయిలెట్ క్లీనర్ యాడ్ ను ఇమిటేట్ చేస్తూ రీల్ చేసేసింది. దాన్ని పోస్ట్ చేసేసరికి భయంకరమైన కామెంట్స్ వచ్చాయి. దేశాన్ని రక్షించే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ని టాయిలెట్ క్లీనర్ తో పోల్చుతావా అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెట్టారు. కొందరైతే అత్యాచారం చేస్తాం, చంపేస్తామంటూ పోస్టులు పెట్టారు. ఇప్పుడు ఆ శ్రద్ధా సింగ్ నుంచి కూడా క్షమాపణలు చెప్తూ వీడియో వచ్చింది. ఆర్ఏఎఫ్ ను ఎగతాళి చేయడం తన ఉద్దేశం కాదు. ఆ టైంలో గుర్తొచ్చిన యాడ్ ను మాత్రమే ఇమిటేట్ చేశాననేది శ్రద్ధా సింగ్ వర్షన్. आई नो बहुत गलत है, बट मैं आपको एक चीज़ क्लियर ये करने आई हूँ कि मैंने उसको 1 घंटे बाद डिलीट कर दिया था. फर्स्ट ऑफ ऑल मैं आर्मी वालों से माफ़ी मांगना चाहती हूँ, और मैं ये किसी के दबाव में आके या किसी का कमेंट पढ़ के या मुझे किसी ने बोला है इसलिए मैं आई हूँ. नहीं, मुझे खुद से एहसास हुआ है इसलिए मैंने ये सोचा भी नहीं था ये जितना ज़्यादा सर्कुलेट होगा. రుచికా సింగ్ శ్రద్ధా సింగ్ వీడియోల కంటే ముందే ఓ వీడియో వచ్చింది. అది ప్రధాని మోదీ నుంచి. తనను తిట్టిన యువతను క్షమిస్తున్నా అంటూ మెసేజ్ రిలీజ్ చేశారు. వాళ్ల మాటలు బాధ కలిగించినా వాళ్లంతా మన పిల్లలు అంటూ కలుపుకెళ్లిపోయారు. తోవ తప్పిన వారికి మార్గదర్శకం చేయాలి తప్ప శిక్షలతో వారిని మార్చలేమనేది ప్రధాని మోదీ భావన. मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं. एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती हैं. लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का. ये गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है. उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे. मैं उन्हें माफ करना चाहता हूं. बच्चे भी हमारे हैं, उन्हें राह दिखाना हमारा काम है. దేశ ప్రధానిపై యువత చేసిన అసభ్యకరమైన కామెంట్స్ విన్నాక తనకు కన్నీళ్లొచ్చాయన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. 140 కోట్ల మందిని నడిపిస్తున్న వాళ్లకు ఇదా ఇచ్చే గౌరవం అంటూ భావోద్వేగంతో మాట్లాడారు. 25 ఏళ్లలోపు యువతకు సంస్కారం నేర్పాల్సింది తల్లిదండ్రులే అన్నారు పవన్. చాలా మంది ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసింది. నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. 25 సంవత్సరాలు లోబడి ఉన్న పిల్లలున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పిల్లల్ని సరైన దారిలో పెట్టడం,
సరైన సంస్కారాలు నేర్పించడం చాలా చాలా అవసరం. మొత్తానికి క్షమాపణల పర్వం మొదలైంది. జంతర్ మంతర్ ఆందోళనల సమయంలో అనుచితంగా మాట్లాడిన వాళ్ల నుంచి వీడియోలు ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. ఈ సిరీస్ లో ఇంకెన్ని విడుదలవుతాయో చూడాలి. దాంతోపాటు స్వయంగా ప్రధానమంత్రే క్షమించేశానని చెప్పారు కాబట్టి కేసులు నమోదైన వారికి ఎలా ఊరట వస్తుందో చూడాలి.